ఏం చేయాలంటే మార్కెట్లో దొరికిద్దిగా, ఇప్పుడు కూడా దొరుకుతాడు, తీసుకెళ్ళి వెలిగించి చూడండి ఏమైంది, శాలేమని చెప్పినట్టు ఉంటుందో లేదో అని. అట్లాగా ప్రకటించేవానికి శత్రువు వెన్నంటి ఉంటాడు వాడు. ఎందుకంటే ఇతరులకు ప్రకటించేవాడిని భ్రష్టత్వంలోకి నడిపిస్తే, ప్రకటించేవాడే లేకుండా నాశనం అయితే గొడవ ఉండదు కదా. అందుకని ప్రకటించే వాళ్ళని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తాడు సైతాను. ఏ విధంగా అంటే ముందు చెప్పాను, ప్రకటనాసక్తి వాళ్ళతో తగ్గిపోయేటట్టు కుట్ర చేస్తాడు. ఇతరులకు దేవుణ్ణి పరిచయం చేసే విషయంలో వారు ఆసక్తిలో దిగజారిపోయేటట్టు. రెండవది, ఇతరులకు ప్రకటించి 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 వీరు భ్రష్టత్వంలోకి వెళ్ళేటట్టు వీళ్ళని శోధిస్తాడు. లేదా వీళ్ళు ఎక్కడ తిరిగి ప్రకటిస్తున్నారో ఆ లోకపు ఛాయ వీరి మీద పడేటట్టు వాడు కుట్ర చేస్తాడు. ఈ మూడు. నంబర్ 1, ప్రకటనాసక్తి సన్నగిల్లిపోవటం, లేదా ప్రకటించి ప్రకటించి లోకము యొక్క నీడ వారి మీద పడి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవటం. మూడవది ఏమో, ఫస్ట్ ఆసక్తి లోపించటం, ఏ లోకంలో వీళ్ళు తిరిగి ప్రకటిస్తున్నారో దాని ఎఫెక్ట్ వాళ్ళ మీద పడేటట్టు చేసి. ఇప్పుడు లోతున్నాడు అక్కడ, లోతు సొదొమలో ఉన్నాడు. సొదొమలో జరుగుతున్న సన్నివేశాలు రోజు చూస్తున్నాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే, అంత దారుణంగా వాళ్ళు జీవిస్తున్న వాళ్ళ మధ్య లోతు నీతిగానే ఉన్నాడని బైబిల్ చెప్పింది. కానీ ఆ ఎఫెక్ట్ కుమార్తెల మీద పడింది. కుమార్తెలు చేశారు తప్పు, అందులో లోతు నిమిత్తం ఏమీ లేదు అని చెప్తుంది వాక్యం. ఎందుకు? లోతు కోసం అబ్రహాం విజ్ఞాపన ఉంది. ప్రకటించేవాడిని భ్రష్టత్వం కాసుకుంటుంది, ప్రకటించేవాడిని పాపం కాసుకుంటుంది, ప్రకటించేవాడిని నిర్లక్ష్యత, సోమరితనం, ఏమంటారు దాన్ని, అనాసక్తి, ఇవన్నీ ఈ 3 రకాలే చెప్పింది. ఇంకా బోల్డ్ అని వెంటాడుతాయి. ఎందుకంటే దేవుని వాక్కును తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ వాక్కుని ప్రజలకు పరిచయం చేసేది ఈ ప్రకటన చేసేటువంటి వ్యక్తి, ప్రకటించువాడు. నీకు తెలుసా, ప్రకటించువాడు లేనప్పుడు వినేవాడు ఎవడుంటాడు? వినటం అనేది లేనప్పుడు విశ్వాసం ఎక్కడా? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన వార్త వలన కలుగును. ప్రకటించేవాడు లేనప్పుడు వినేవాడెవడు? ప్రకటించేవాడు లేనప్పుడు వినటం ఉండదు, వినటం అనేది లేనప్పుడు విశ్వాసం అనేది ఉండదు, విశ్వాసం అనేది లేనప్పుడు రక్షణ లేదు. రక్షణ కావాలంటే విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలంటే ముందు వినాలి, వినాలంటే ముందు ప్రకటించేవాడు కావాలి. ఇప్పుడు ప్రకటన అనేది ఎంత కీలకమో చూడండి.